ఫ్రెండ్స్, విశ్వంలో మనిషి ఒంటరివాడా? భూమి కాకుండా మరో గ్రహం మీద కూడా జీవం ఉందా? ఈ ప్రశ్నలకు సమాధానం వెతకడానికి నాసా పంపిన క్యూరియాసిటీ రోవర్ ఇప్పుడు ఒక అద్భుతమైన నిజాన్ని బయటపెట్టింది. అంగారక గ్రహం మీద ప్రాణానికి పునాది అన్నదగ్గ వింతైన అణువులను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది అంగారకుడిపై జీవం ఉండేదని చెప్పడానికి ఒక బలమైన సాక్ష్యమా? ఆ వింత అణువుల వెనుక ఉన్న మిస్టరీ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఈ పరిశోధనను అమెరికాలో యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడా శాస్త్రవేత్త ఏమీ విలియమ్స్ నేతృత్వంలో అంతర్జాతీయ బృందం నిర్వహించింది. క్యూరియాసిటీ రోవర్ పంపిన డేటాపై జరిపిన ఈ అధ్యయన వివరాలు ప్రతిష్టాత్మకమైన నేచర్ కమ్యూనికేషన్స్ అనే జర్నల్లో ప్రచురితమయ్యాయి. 350 కోట్ల ఏళ్ల నాటి శిలల్లో దాగున్న రహస్యాలను ఈ బృందం వెలికితీస్తుంది. క్యూరియాసిటీ రోవర్ మార్స్ మీద ఉన్న గేల్ క్రేటర్ ప్రాంతంలో ఉన్న మట్టిని తవ్వి పరీక్షించింది. ఇందులో శాస్త్రవేత్తలు 7 రకాల ఆర్గానిక్ కాంపౌండ్స్ను గుర్తించారు. విశేషం ఏంటంటే ఇందులో 5 రకాల అణువులను మార్స్ మీద చూడటం ఇదే మొట్టమొదటిసారి. ఇవన్నీ కార్బన్ అణువులతో తయారైనవి. అంటే భూమిపై జీవం ఏర్పడటానికి ఏవైతే పునాదులో సరిగ్గా అలాంటి అణువులే అక్కడకు దొరికాయి. ఈ పరిశోధనలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే శాస్త్రవేత్తలు అక్కడున్న DNA తయారీకి ఉపయోగపడే ఒక కీలకమైన అణువును గుర్తించారు. నైట్రోజన్ కలిగిన ఈ అణువు జీవ పదార్థం ఏర్పడటానికి అత్యంత అవసరం. అంటే భూమిపై జీవం పుట్టిన సమయంలో అంగారక గ్రహం కూడా జీవానికి బలమైన అనుకూలంగా ఉన్న హెబిటాబుల్ వరల్డ్గా ఉండేదని ఈ ఆవిష్కరణ బలపరుస్తోంది. ఈ ప్రయోగం కోసం నాసా శాస్త్రవేత్తలు క్యూరియాసిటీ రోవర్లో DMAH అనే ఒక ప్రత్యేకమైన రసాయనాన్ని పంపించారు. భూమి దాటి బయట ఈ రసాయనాన్ని వాడి ఆర్గానిక్ పదార్థాలను విడగొట్టి పరీక్షించడం చరిత్రలో ఇదే మొదటిసారి. ఈ టెస్ట్ ద్వారా బెంజోథియోపియన్ అనే మాలిక్యూల్ని కూడా గుర్తించారు. ఇది ఉల్కల ద్వారా కూడా గ్రహాల మీదకి వచ్చి ఉండొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అయితే ఇక్కడ ఒక క్లారిటీ అవసరం. ఈ అణువులు దొరికినంత మాత్రాన అక్కడ ప్రాణం ఉందని మనం చెప్పలేం. ఎందుకంటే జీవ ప్రక్రియలు లేకుండా కూడా ఇవి ఏర్పడే అవకాశం ఉంది. కానీ 350 కోట్ల ఏళ్ల నాటి ఆ అణువుల్లో ఇంత భద్రంగా పదిలిపడి ఉన్నాయి అంటే ఒకవేళ అక్కడ జీవం ఉండి ఉంటే వాటి ఆనవాళ్ళు కూడా దొరికే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. చూశారు కదా, అంగారక గ్రహం ఒకప్పుడు జీవకళతో ఉట్టిపడే ప్రపంచం అని చెప్పడానికి మనకు మరిన్ని సాక్ష్యాలు దొరుకుతున్నాయి. DNAకి పునాదులైన ఈ అణువులు రేపు అక్కడ జీవాన్ని కనిపెట్టడానికి ఒక మలుపు కాబోతున్నాయి. ఈ సరికొత్త స్పేస్ స్టోరీ మీకు నచ్చిందని మేము ఆశిస్తున్నాం. దీనిపై మీ అభిప్రాయాలు కామెంట్స్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.